have all qualified teachers in other universities, then we can go ahead with the PhD admissions, centralized PhD admission from the council. Yeah, this gentleman, yeah. దయానంద్ రెడ్డి సార్, ఇక్కడ డేటా ప్రకారం ఇచ్చిన డేటా షీట్ ప్రకారంగా మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం ఏంటంటే ఇంజనీరింగ్ సంబంధించి మాట్లాడుతున్నాం. ఇక్కడ డిస్క్రిమినేషన్ చూస్తే అగ్రికల్చర్ సెక్టార్లో మన దేశం అంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఉండేది అగ్రికల్చర్ సెక్టార్ మీద ఆధారపడి ఉంటారు. కానీ ఇక్కడ కాలేజెస్కి వచ్చి చూస్తే 6 కాలేజెస్, డేటాలో ఎంతమంది స్టూడెంట్స్ అనేది లేదు, అది ప్రస్తుతం అనుకోండి. దీని మీద మీ కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయట్లేదు? అగ్రికల్చర్ సెక్టార్ను మనం ఇచ్చేస్తూ ఇప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇరిగేషన్ సంబంధించిన వాటర్ ప్రొవిజన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం ఎప్పుడైతే స్టేట్ బిల్డింగ్ చేయాలనుకుంటాం, బంగారు తెలంగాణ అని అంటున్నారు, అది ఏదన్నా కానీ దీని మీద స్ట్రెస్ చేసినప్పుడు ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇక్కడ షిఫ్ట్ అవుతే చేసే అవకాశం మీద మీకు ఆలోచన ఉందా? లేదంటే ఇదే లక్షల ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా ఇంజనీరింగ్ చేసినా అని చెప్పుకొని నేను కంప్లీట్ చేసినా అని చెప్పి రోడ్ల మీద తిరిగితే వాళ్ళకు కూడా మనం వెల్ఫేర్ చేసుకుంటూ ఉండాలనా? యూనివర్సిటీలో ఓన్లీ స్టూడెంట్స్ వెల్ఫేర్ చూస్తుంటారా, లేకపోతే అకాడమిక్ గురించి ఆలోచిస్తారా? అది ఏ విధంగా మీరు చూస్తారనేది నా ప్రశ్న. ఇప్పుడు ఉన్నటువంటి మన తెలంగాణలో ఒకటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. డెఫినెట్గా భవిష్యత్తులో ఈ అగ్రికల్చర్ గురించి ఇప్పటిదాకా ఇంకా ఆలోచించలేదు కౌన్సిల్. డెఫినెట్గా వీల్ టేకప్ ద ఇష్యూ విత్ ద గవర్నమెంట్ అండ్ వీల్ హ్యావ్ మోర్ కాలేజెస్ ఇన్ ఫ్యూచర్ 100%. స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఫిల్ అవుతారు అంటే ఇక్కడ ఇవ్వలేకపోవచ్చు కానీ బట్ డెఫినెట్గా ఫిల్ అవుతున్నాయి సీట్స్. That's what I am. Students will be also proportionately less. Agriculture sector. ఉన్నాయి చాలా ఉన్నాయి. దెన్ వీల్ టేక్ అంటే కౌన్సిల్ ఇంకా ఆ లెవెల్కి రాలేదు. డెఫినెట్లీ వీల్ టేకప్ ద ఇష్యూ ఇన్ ఫ్యూచర్. డి కృష్ణ, ఈ తెలంగాణ రిసోర్స్ సెంటర్ సంబంధించిన వ్యక్తిని. ఇందాక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో మీరు చెప్పారు సార్, మాకు చాలా నాలెడ్జ్ వచ్చింది, మీకు ధన్యవాదాలు తెలియజేయాలి. కొన్ని పర్సనల్ సెక్రటరీస్ కానీ డిప్యూటీ సెక్రటరీస్ కానీ అసిస్టెంట్ సెక్రటరీస్ లేరు అన్నట్టుగా చెప్పింది సార్, కరెక్టే మీరు అన్నది. కానీ మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన యువత బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఎస్సి, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత ఐఏఎస్ చదివిన వాళ్ళు కూడా చాలా మంది యువత ఉన్నారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, మరి వాళ్ళకు అటువంటి ఆపర్చునిటీ ఇవ్వలేరా? లేని పోస్టులు దాన్ని క్రియేట్ చేసి ఫిలప్ చేయలేరా? ఇది ఒక విషయం చెప్పమని మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. మీకు అర్థం కాలేదు. ఓన్లీ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారనేది మేము చెప్పాము. తెలంగాణ వాళ్ళు స్పెసిఫిక్ అక్కడ అన్యాయం జరుగుతుంది. లేదు అంటే రిలవెంటే వినండి. ఇప్పుడు మన తెలంగాణ కౌన్సిల్కు వచ్చే వాళ్ళల్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి లేరు అనే ఉద్దేశంతో నేను చెప్పాను. భవిష్యత్తులో రిక్రూట్మెంట్ డెఫినెట్లీ విల్ టేకప్, తప్పకుండా తీసుకున్నాం. లేకపోతే ఎట్లా నడుస్తుంది? కౌన్సిల్ నడవదు. My question to council is, what kind of initiatives council is going to take in humanities area? Humanities. So that is one question. My name is Vimala. I'm a linguistics professor. So what kind of initiatives you are going to take in humanities studies? That is one thing. Because I've been listening all the time, technology and engineering, all these courses. But actually, higher education law, I'm happy to know that you both are from social studies anyway. కానీ ఎడ్యుకేషన్ అనేది సమాజ అవసరాల కోసం కానీ సమాజంలోని కోరికల కోసం కాదు.
సమాజ వికాసం కోసం కూడా. అట్లాంటప్పుడు హ్యుమానిటీస్కి ఉన్న ఇంపార్టెన్స్ అందరూ తెలుసుకున్నదే. గ్రాడ్యువల్గా వీఆర్ సీయింగ్ ద డిక్లైనింగ్ సిచ్యువేషన్ ఆఫ్ ది హ్యుమానిటీస్ ఫ్రమ్ లాస్ట్ సెంచరీ ఆల్సో. బట్ కొత్త రాష్ట్రం ఏర్పడిన ఈ సందర్భంలో మనం హ్యుమానిటీస్కి ఏం చేయబోతున్నాం అనేది, కౌన్సిల్ ఏం ఆలోచిస్తుంది అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. నెంబర్ 1. నెంబర్ 2, అండర్ గ్రాడ్ లెవెల్లో ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ గురించిన ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఎలాగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అనేది. అంటే సైన్స్ స్టూడెంట్ సైన్స్ మాత్రమే చదవకుండా హ్యుమానిటీస్ కూడా, ఫిలాసఫీ కూడా, వేరే సబ్జెక్ట్స్ కూడా చదివే అవకాశం ఏమైనా ఉండబోతున్నదా కొత్త తెలంగాణ రాష్ట్రంలో అనేది ఇంకొక క్వశ్చన్. ఇంకా థర్డ్ క్వశ్చన్, జెండర్ ఇష్యూస్కి వస్తే, ఇంతవరకు తెలంగాణలో మహిళా యూనివర్సిటీ లేదు. దాని గురించి ఏమైనా కౌన్సిల్ రికమెండేషన్స్ చేయబోతున్నదా? ఇంకా చాలా ఉన్నాయి. నిజానికి వాటికి సంబంధించిన ఒకటి లిస్ట్ కూడా మేము చేశాము. అది మేము కౌన్సిల్ కూడా అందించడానికి నిజానికి ఇక్కడికి వచ్చాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్. ఇస్తామండి. నిజానికి ఈ చర్చని మేము లాస్ట్ 3-4 months నుంచి కాన్స్టెంట్గా చేస్తున్నాము. విమెన్ స్టడీ గ్రూప్ నుంచి జెండర్ ఎడ్జ్తో కూడా యూనివర్సిటీస్లో రావాల్సిన మార్పుల గురించి కూడా మేము చర్చించాము. ఇవన్నీ మేము కౌన్సిల్కి అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మేడం విమలా గారు. హ్యుమానిటీస్ గురించి డెఫినెట్లీ వీఆర్ టేకింగ్ అప్. చేంజ్ ఆఫ్ సిలబస్ ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ సోషల్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్. Already it is taking place. Definitely you will have a change from next academic year onwards. Then ఒక సబ్జెక్ట్ నుంచి వేరే సబ్జెక్ట్ కొరకు మీరు అడిగారు. ఇప్పుడు యూజీసీలో కంపల్సరీగా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని ఒకటి పెట్టారు. అంటే ఇట్ ఈస్ ఏ మస్ట్. ఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కెన్ ఆప్ట్ ఆర్ట్స్ సబ్జెక్ట్ ఎనీ వన్ ఆఫ్ దట్. అంటే భవిష్యత్తులో 100% ఈ యొక్క సిబిసిఎస్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంటే, మనం ఆర్ట్స్ పీపుల్ కెన్ ఆప్ట్ అదర్ సబ్జెక్ట్స్, సైన్స్ సబ్జెక్ట్స్, సైన్స్ పీపుల్ కెన్ ఆప్ట్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్. భవిష్యత్తులో జరగబోయేది తప్పకుండా కూడా ఇది రాబోతుంది. ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ కంపల్సరీ. సిబిసిఎస్లో కంపల్సరీగా ఈ సబ్జెక్ట్స్ పెట్టారండి. తర్వాత ఉమెన్ యూనివర్సిటీ, ఒక మన పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉంది, అది వాళ్ళకి ఇచ్చేసాము. డెఫినెట్గా భవిష్యత్తులో ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ ఉంది కాబట్టి మహిళా యూనివర్సిటీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ విల్ టేక్ డెసిషన్. భగవాన్ రావు అండి, నేను రిటైర్డ్ ఎంప్లాయీ. ఇంతసేపు అకాడమిక్స్ గురించి మన డిస్కషన్స్ చాలా జరిగినాయి. అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ది మేనేజ్మెంట్స్ హూ ఆర్ రన్నింగ్ ది కాలేజెస్. For example, certain private management colleges are very good competing with the state-owned or university-owned colleges. And the fees reimbursement scheme prakaramga, reimbursement fees delay avadam valla, ee manchi colleges edaithe private management colleges unnayo, they are facing very difficulty. The standards maintain chestu, staff nu recruit chestu according to University Grants Commission standards maintain chestu ento mandiki మంచి కాంపిటేటివ్గా వాళ్ళు ఎంసెట్లో మంచి టాప్ ర్యాంకర్స్ జాయిన్ అయ్యే ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఆర్ కరీంనగర్ ఆర్ సమ్ వరంగల్ చాలా కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి కూడా మనం గవర్నమెంట్ పాలసీస్ తీసుకునేటప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీము లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఫీజులు ఇంతవరకు రిలీజ్ కాకుండా పెండింగ్ పెట్టినారు ఫర్ వాట్ ఎవర్ మేబీ ది రీజన్స్. గత సంవత్సరం అదే చెప్తున్నా, దానికి బ్యాక్గ్రౌండ్ చెప్పాలి కదండి మీ క్వశ్చన్కి. బికాస్ ఆఫ్, ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ ఎ మినిట్, ఐ విల్ కంప్లీట్. ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్లో మేనేజ్మెంట్స్కి రిలీజ్ చేయాల్సిన ఫండ్స్ రిలీజ్ చేయకుండా సంవత్సరం పైన ఉంటే హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ ది కాలేజెస్ టు మెయింటైన్ సచ్ స్టాండర్డ్స్? ఇప్పుడు మీరే ప్రిస్క్రైబ్ చేస్తారు, మళ్ళీ మీరే స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేయాలంటే ఫ్యాకల్టీకి జీతాలు లేకుండా మేనేజ్మెంట్ ఎవ్రీడే ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే దే ఆర్ కంపెల్డ్ టు థింకింగ్ ఆఫ్ క్లోజింగ్ డౌన్ సచ్ ఇన్స్టిట్యూషన్స్. సో లెట్ ది గవర్నమెంట్ థింక్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్స్ ఆల్సో. దట్ ఈస్ మై క్వశ్చన్.
fees reimbursement is a government policy issue. Because there is a delay, and we can see the reasons. How government is in a two types of problem. One is to fight with other state for all sharing issues. That is one, and looking into the existing institutions and infrastructure institutions, agencies, government agencies, and all that. And colleges, we have been debating. Every day there is a debate in the media. The standards of our colleges, what kind of knowledge they are imparting, what kind of a student they are producing, with what kind of stuff, labs they have. This is a debate, everyday debate. అయితే దానికి we started 174 colleges చేసినప్పుడు there was a negative positive response from the society. వాళ్ళు తెలంగాణ వాళ్ళే కదా, వాళ్ళని ఎందుకు అన్యాయం చేయాలా, మంచిగా చేసినారు, కాలేజ్ స్టాండర్డ్స్ లేకుండా తీసేసినారు. 2 types ఆఫ్ రెస్పాన్సెస్ వచ్చినాయి. ఇవన్నీ కాకుండా కూడా గవర్నమెంట్ ఫాస్ట్ అంటే ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఇట్స్ సెట్టింగ్ ఇట్స్ ఓన్ స్టాండర్డ్స్. అంటే ఈ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి, తెలంగాణ డబ్బులకు సంబంధించి తెలంగాణ విద్యార్థులకు ఇవ్వడం అనేది ఇట్స్ వెల్కమ్. ఎవ్రీవన్ వెల్కమ్ ఇట్, వాళ్ళకే చెందాలని. ఆ ప్రాసెస్లో గవర్నమెంట్ నుంచి కొంత డిలే అవుతున్న విషయం అయితే వాస్తవమే. అదొక వైపు అయితే, ఇంకొక వైపు ఈరోజు 16-17 కాలేజెస్ దే ఆర్ రన్నింగ్ వితౌట్ ఫ్యాకల్టీ. వాట్ కైండ్ ఆఫ్ ఇంజనీర్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్, what kind of engineers we are producing, and we talk about the skills and standards of this thing. So the 16-17 colleges are also listed in this. వాళ్ళు కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న వాళ్ళే, వాళ్ళు కూడా అన్ని గవర్నమెంట్ ఫెసిలిటీస్ తీసుకున్న వాళ్ళే, స్టూడెంట్స్ తీసుకున్న వాళ్ళు. పోయి ఇప్పుడు చూస్తే అంటే ఇన్ని సంవత్సరాలు, గత 20 సంవత్సరాల నుంచి ఇట్లాంటి స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ పోతా ఉన్నారు వాళ్ళు. ఆ స్టూడెంట్ బీఆర్ఓకు చూడకుండా ఏం చేస్తాడు? సివిల్స్లో జాయిన్ అయిన స్టూడెంట్ ఆడ సివిల్స్ కనుక నేర్చుకోకుంటే, మెకానికల్లో జాయిన్ అయిన స్టూడెంట్ వానికి మెకానికల్ స్టడీస్ నాలెడ్జ్ లేకుంటే వాడు ఏం చేస్తాడు? విఆర్ఓ వైపు చూస్తాడు, కానిస్టేబుల్ వైపు చూస్తాడు. ఇది జరుగుతుంది. దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చెక్ పెట్టే క్రమంలో కొంత నష్టం జరగవచ్చు, కొంత అక్కడ జరగవచ్చు, ఇక్కడ జరగవచ్చు. కొంత రిఫార్మ్ ఎనీ రిఫార్మ్స్, to begin with any reforms, definitely there is a positive and a negative effect on that. We have to bear with that. Still we establish institutions in a very transparent way. We too agree, because there are many good colleges. Definitely దాంట్లో కొన్ని బ్యాడ్ కాలేజెస్ ఉండొచ్చు, కొన్ని మంచి కాలేజీలు కూడా ఉండొచ్చు. సో డెఫినెట్లీ we have recommended. I think government is going to take up this issue very soon, and they are going to release the fee reimbursement program. Sir, please. విద్యా పిపాసకులారా, నేను మోత్కూరు నాగభూషణం, సింగరేణి హై స్కూలు హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను ప్రైమరీ లెవెల్ నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి హై స్కూల్ హెడ్ మాస్టర్గా ఎదిగి నేను ఒక జాతి రత్నాలను తయారు చేశాను. ఒక ఆయన ఎమ్మెల్సీ నాగేశ్వర్, నా 8th 9th స్టూడెంటు. నెక్స్ట్ ఒక నల్లాల ఓదులని ఒక ఎమ్మెల్యే, ఈజ్ మై చెప్పకసన్ మైనింగ్ కాలేజీ పురంధేశ్వరి గారు విశాఖపట్నంలో పెడదామన్నారట. కాదు, కనీసం మన తెలంగాణ ప్రాంతం వచ్చేసింది, తెలంగాణ ప్రాంతంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి మైనింగ్ కాలేజీ ఏర్పాటు చేయడం ఇక్కడ చాలా మస్ట్ అండ్ షుడ్ అనేది నా అభిప్రాయం. వేదకుమార్ గారు ఇంత ప్రయాసకు వచ్చి సొంత అల్లుళ్ళకు పెట్టినట్టుగా మేము వారానికో 1 నెల 2 నెలలకు వస్తే వాళ్లకు స్పెషల్ చేసి పెట్టడానికి మాకు ఇక ఓపిక తీరికలేనిలో ప్రతి నెలకు 4 వారాలు నేను కనీసం 156లో 50 రోజులు వచ్చుంటా, 50 వెరైటీలు తిన్నా. అది వారి ఓపిక ఏంటో, మరి ఆ ఫండ్ ఏంటిది ఎక్కడి నుంచి వస్తుందో అది అర్థం కావట్లేదు. నాకు 2 అల్లుళ్ళు ఉన్నారు. ఒక ఆయన మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్, ఇంకో ఆయనేమో మ్యాట్రిక్స్లో సైంటిస్టు. మా బాబేమో యూఎస్ వెళ్ళాడు. మొన్న 3-4 నెలలు యూఎస్ పోయొచ్చాను. అక్కడ స్కూల్స్ అన్ని కూడా స్టడీ చేశాను. మా మనవరాళ్ళు ఇక్కడ రమ్మంటే రానంటుంది. అక్కడ స్కూల్స్ బాగుండవు, వాతావరణం బాగుండదు, మైలాగా ఉంటుంది, డస్ట్ ఉంటుంది. నేను రానంటే అన్ని స్కూల్స్ కూడా స్టడీ చేశాను. మా అమ్మాయిని ఇప్పుడు 5th స్టాండర్డ్ ఇక్కడ చేర్పించాను. అట్లాంటి కొన్ని స్కూల్స్ కూడా స్టడీ చేశాను. నేను ఒక మామూలు సెకండరీ గ్రేడ్ టీచర్గా భద్రాచలంలో 7 years పనిచేసిన తర్వాత బెస్ట్ టీచర్స్గా సింగరేణి వాళ్ళు అపాయింట్ చేసి తీసుకున్నారు. కాబట్టి డెప్త్ అండ్ రేంజ్ పెరగాలి. మనకు ఇంగ్లీష్లో బాగా పూరు,
తెలంగాణ వాళ్ళు మన 35 మార్కులు వస్తే పాస్ అవ్వాలనేది ఇంగ్లీష్ రూల్స్ ప్రకారం ఉంది. వాళ్ళకి 15 మార్కులు ఉంటే పాస్ అవుతే హిందీ అది వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్లో వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఫార్వర్డ్ ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నారు, మనం ఇంగ్లీష్ వెనక పడిపోయాను. దానివల్ల ఒక మొదటి రీజన్ ఒకటి ఉంది. కాబట్టి ఇంగ్లీష్ బాగా మనం డెప్త్ అండ్ రేంజ్ని పెంచుకోవాలి. నా తరం ఎట్లాగా వెనకబడిపోయాం, నష్టపోయాం పూర్తిగా. ఇక రాబోయే తరం పూర్తిగా క్వశ్చన్ అదే నష్టపోకుండా ఉండాలని, ఆ నష్టం పూడ్చాలని జరగబోయే జనరేషన్ కానీ ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ కానీ నష్టం కాకుండా ఎడ్యుకేషన్ కాపాడాలని, ఆ డెప్త్ అండ్ రేంజ్ పెంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదకుమార్తె గారు పదే శతసహస్ర లక్ష కోటి నమస్కారాలు పెడుతూ సెలవు తీసుకుంటున్నాను. No, just a minute. No, day is not coming due to some other, appointment. Head up somewhere. Yeah, please. నా పేరు చందా రాములు, రిటైర్డ్ లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్, తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిని. అయితే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి రావాల్సిన మార్పులు చాలా కనపడుతున్నాయి. నిజానికి ఏంటంటే ఇప్పుడు ఇది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. ఇదే సంవత్సరంలో మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. చాలామంది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరు మేనేజ్మెంట్ వాళ్ళు అంటున్నారు ఏంటంటే మాకు ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇన్నాళ్ళ నుంచి ఇచ్చారు కదా, ఒక్క సంవత్సరంలో కొంచెం ఆలస్యం అయితే ఒక సలహా అంతే. అంటే దీన్ని ఏంటంటే ఒక క్లారిఫికేషన్ కొరకు నేను మాట్లాడాను. అట్లనే ఇప్పుడు మేడం విమల గారు చెప్పారు ఏంటంటే ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్, ఇది కొన్నాళ్ళ కింద ప్రయోగం చేశారు. నేను కూడా అప్పుడు లెక్చరర్గా ఉన్నాను. అయితే ఆ రోజు చేస్తే లెక్చరర్స్ నుంచే చాలా వ్యతిరేకత వచ్చింది. నిజానికి అయితే అది కంటిన్యూ చేస్తే ఎప్పుడో ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు కొంత ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ ప్రాబ్లం ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లాంటిది. కానీ అందరికీ టోటల్ ఫ్రీడమ్ ఇవ్వకుండా అంటే మళ్ళీ అప్పుడు ఏమైపోద్ది అంటే బిఏ వాడు గుర్తింపబడడానికి, బీఎస్సీ వాడు గుర్తింపబడడానికి, బీకామ్ గుర్తింపబడడానికి ఉండదు. కాబట్టి ఏంటంటే మేజర్గా ఆ సబ్జెక్టుకి అట్లే ఉంచి ఒక్క సబ్జెక్ట్ మాత్రం ఇతరులకు తీసుకునేటట్టుగా పెట్టాలి. అట్లా పెడితే మాత్రమే కొంతవరకు యాక్సెప్టబిలిటీ వస్తుంది. అది నేను అనుకుంటాను. ఎందుకంటే అయితే మన టీచర్స్ ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కువ స్టడీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదైతే నిజమే, దానికి కొంత కష్టము. రెండవది ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో అవసరానికి మించి ఇచ్చిండ్రు కాబట్టి, ఏది పర్మిషన్స్ ఇచ్చింది కాబట్టి వాటిని అమాల్గమేట్ చేయాలి. ఇండస్ట్రీస్ని అమాల్గమేట్ చేసినప్పుడు వీటిని మాత్రం ఎందుకు అమాల్గమేషన్ చేయకూడదు? వాటి గురించి మీరు ఆలోచించగలిగే స్థాయిలోనే ఉన్నారు కాబట్టి దాని గురించి ఒకటి. అయితే మూడోది ఏంటంటే నేను హైదరాబాద్ యూనివర్సిటీ గురించి అంటే సెంట్రల్ యూనివర్సిటీ గురించి విన్నాను. అక్కడ మన తెలంగాణ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది చేరినారని చెప్పి చాలా రకాలైనటువంటి అంటే రూల్స్ ఫ్రేమ్ చేయడంలోనే, అడ్మిషన్ తీసుకునేటువంటి రూల్స్కి సంబంధించిన వాటిలోనే రావాల్సినటువంటి మార్పులు ఉన్నాయి. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ద్వారానైనా సరే మీరు ఒత్తిడి చేసి సెంట్రల్ యూనివర్సిటీలో మన స్టూడెంట్స్ ఎక్కువ చేరేటువంటి విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్కు వేద్ కుమార్ గారికి అనమాట, అదేంటంటే దక్కన్ ల్యాండ్లో ఇక్కడ వచ్చినటువంటి ఈ ఫిగర్స్ అన్నీ కూడా ఈసారి మనకు దాంట్లో వచ్చేటట్టు చూడండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, వీరి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ అనేది అది ఆల్ ఇండియా బేస్డ్ యూనివర్సిటీ కాబట్టి మనకు సపరేట్ అంటూ వాళ్ళకి రిజర్వేషన్ అంటూ ఏమి ఉండదు. లేదు అటువంటిది లేదు. అది జనరల్ అవేర్నెస్ that we have to see the issue, right? అది సార్ ఇప్పుడు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో సార్ మీరు అడిగినారు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్లో లైక్ నల్సార్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో లోకల్ రిజర్వేషన్ ఉంది, చాలా మందికి తెలుసు. అంటే లోకల్గా ఒక 20% లోకల్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఏమన్నారంటే తెలంగాణ సపరేట్ అనక లోకల్ లెవెల్కి ఇస్తారు, మాకు ఇవ్వాలి. ఈ పంచాయతీ నడుస్తూ ఉంది.
ఆ 20% లోకల్కి ఇచ్చే అది నడుస్తూ ఉంది. మాకు ఇస్తారా, మీకు తీసుకుంటారా, తెలంగాణ రాష్ట్రానికా ఆంధ్ర రాష్ట్రానికా అని నడుస్తూ ఉంది. నల్సార్లో కూడా అదే పరిస్థితి నడుస్తూ ఉంది. లోకల్ కొద్దిగా ప్రిఫరెన్స్ అంటే 15-20% లోకల్ ఉంటుంది. దే ఆర్ డిఫరెంట్ కేటగిరీస్, అంటే ఎవరికి ప్రిఫరెన్స్ చేయాలనేది డిఫరెంట్ కేటగిరీస్. దాంట్లో ఒకటైతే మీరు క్రెడిట్ అన్నారు, అది పెద్ద డిబేట్. మనం అందరం ఉన్నాము. క్రెడిట్ని ఎట్లా అంటే అట్లా మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నారు, అంటే స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ. దట్స్ అ రియలీ సీరియస్ డిబేట్. అంటే నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్లో వెరీ సక్సెస్ఫుల్ స్కీమ్. But that successful scheme, if it is applied to different levels, there comes a problem. A closed university is like closed universities, Central University, single-gated universities. NALSA are single-gated. All Central Universities, all IIMs, all IITs are single-gated universities. There, vertical and horizontal movement is not a problem. Universities like Osmania, spread out into 200 kilometers, 700 colleges. When we think of reforms, we should think of the structures also. Now, this debate is on. Definitely, most probably, we'll come out with a very positive and practicable solution for this. Right? Thank you. My name is Suresh Eluri from Adilabad. Actually, statistics తీసుకున్నా కానీ ఆదిలాబాద్ వెనకబడి ఉంటుంది. దీంట్లో కూడా అన్ని సింగిల్ డిజిట్సే ఉన్నాయి, సమ్హౌ జీరోస్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. అండ్ ఒకటేంటంటే ఒకప్పుడు మన ఆదిలాబాద్ అనేది ఫస్ట్లో వస్తుంది, ఎప్పుడంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్లో పెడితే. బట్ ఇన్ దిస్ టేబుల్ ఈవెన్ దట్ ఈస్ ఆల్సో మిస్డ్. ఒకటేంటంటే ఐ డిడ్ మై ఎంసీఏ ఫ్రమ్ 2006 to 2009. దాని తర్వాత కూడా ఇప్పటికీ సమ్ అరౌండ్ 5 to 6 years అవుతుంది. బట్ స్టిల్ ఎంసీఏ కాలేజ్ అనేది మిస్ అయిపోయింది ఆదిలాబాద్, ఇప్పటికి కూడా ఎవరు పెట్టలేదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒకటే సార్, మా జనరేషన్ ఒకటి ఏంటంటే ఇక్కడ పాపం చేసుకునే తెలియదు కానీ వీఆర్ అవే ఫ్రమ్ అవర్ పేరెంట్స్. ఇంకోటి ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది దే ఆర్ అవే ఫ్రమ్ దర్ చిల్డ్రన్ ఆల్సో. అయితే ఇది కొంచెం తగ్గించాలి సార్. సోషల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ద పీపుల్ హు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఆదిలాబాద్ అండ్ దే ఆర్ స్టడింగ్ ఇన్ హైదరాబాద్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సార్. సోషల్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ లవ్ మ్యారేజెస్ అండ్ దట్స్ ఆల్, మెనీ థింగ్స్ ఆర్ దేర్. అయితే మై క్వశ్చన్ ఈస్, ఆదిలాబాద్ ని ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ అని చాలా అంటారు, బట్ ఇది ఫార్మా కాలేజ్ కూడా లేదు సార్. ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్. ఒకటి ఏంటంటే ఇది గవర్నమెంట్ అనేది తీసుకోవాలి. ఇంత మంచి స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉన్న తర్వాత కూడా వీఆర్ మిస్సింగ్ మెనీ థింగ్స్. ఆదిలాబాద్ చుట్టుపక్కల డిఫరెంట్ ఇండస్ట్రీ పెట్టడానికి నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి, బట్ ఫార్మా ఇండస్ట్రీ అనేది చాలా ఫ్లరిష్ అవుతుంది అనమాట. మళ్ళీ సెకండ్ థింగ్ ఈస్ ఈవెన్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఒకటి మాత్రం ఆ ఇష్యూ కేసీఆర్ గారు చూస్తారన్నారు, అది మాత్రం తీసేయాలి. ఎందుకంటే మెరిట్ బేస్డ్ సెలెక్షన్ జరగట్లేదు, బ్యాక్ డోర్ ఎంట్రీస్ జరుగుతున్నాయి. థర్డ్ క్వశ్చన్, ఓకే సార్. థర్డ్ క్వశ్చన్ is sir, this higher education. Please identify the students, sir. The students need to visit. Urban educated students need to visit the villages, and then the higher education institution should provide the certificate for the students who are visiting the villages and serving the schools and different institutions. And please provide the different certificate for them and include that column in the degree certificate. Okay, sir. Thank you. Sensitization cannot happen. There is a program called NSS. That because all that urban people are visiting they are adopting the villages and they are visiting the places. Volunteer, yeah. But thing is that this is corporate social responsibility. Yeah. Every person has personal social responsibility. Yeah. Personal social responsibility. Yeah. Because I completed my MCA. Yeah, right. But MCA in many colleges it's closed down. Now, Adilabad lo ippudu MCA pette paristhitilo evaru leru. Pharma we can. సార్, నా పేరు ప్రభాకర్. కింద ఉన్న మిత్రులకు చాలా మంది తెలుసు. నేను తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్ని, టీఆర్ఎస్కి సంబంధించిన భాగస్వామ్య సంఘ ప్రతినిధిని. డయాస్ మీద ఉన్న మిత్రులకు మాత్రం పరిచయం ఉండి ఉండకపోవచ్చు. నేను క్షమించాలి, వేదిక ప్రశ్నలు అడగటానికి రావలేదు, కానీ చాలా కాలంగా టీఆర్సీ అనుభవం నుంచి, టీఆర్సీ చర్చల నుంచి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తగా, విద్యారంగానికి కన్సర్న్ ఉన్నటువంటి కార్యకర్తగా, ప్రజల నుంచి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి ఒక కార్యకర్తగా కొన్ని ప్రశ్నలు నిజానికి పాపిరెడ్డి గారు వస్తే చైర్మన్గా వారి ముందు ఉంచాలని చెప్పి
రాసి పెట్టుకున్న అంశాలు వారు రావట్లేదని తెలిసింది కనుక ఒక 5 నిమిషాలు సుధాకర్ గారిని ఎక్స్టెండ్ చేయమని అప్పీల్ చేస్తూ మీ చర్చ ప్రారంభంలో 2 ఉంటాయి సార్. లెక్చర్ కాదు ఇట్స్ అప్పీల్ ఫ్రమ్ ది పీపుల్. అంటే మన జరిగిన చర్చలో ఒక కన్క్లూజన్గా ఇంటర్ ఎడ్యుకేషన్ గురించి ఒక చర్చ వచ్చినప్పుడు చాలా స్పాంటేనియస్గా డయాస్ రెస్పాండ్ అయ్యి ఎంత క్రియేటివ్గా మనం ఆంధ్ర గవర్నమెంట్తో కొట్లాడైనా ఎంసెట్ పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాం, అదో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా గవర్నమెంట్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నది. ఇది మనం అప్రిషియేట్ చేయాల్సిందే.